హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాం. ఆయిల్. ఈ రెసిపీ నేను మా అక్కయ్య దగ్గర నేర్చుకున్నా అండి. మా అక్కయ్య వంటలు చాలా బాగా చేస్తారు. ఆమె దగ్గర చేసి నేర్చుకున్న. ఫుడ్ లవర్స్కి, ఎస్పెషల్లీ చికెన్ లవర్స్కి ఈ కర్రీ బాగా సెట్ అవుతుంది. ఇదిగో ముందుగా తరిగి పెట్టుకుంటుంటే వెళ్తాను. చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలని చెప్పేసి ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను. ఈ నాన్ వెజ్ కోసం ఎస్పెషల్లీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుంది. ముఖ్యంగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఇంకా రుచిగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు నాన్ వెజ్ చేసినా ఇట్లా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇట్లా దంచి పెడతాను అండి, ఫ్రెష్గా ఉండడం కోసం. కర్రీ కూడా రుచిగా ఉంటుంది. చికెన్ లవర్స్కి కర్రీ బాగా నచ్చుతుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి, అవనివ్వండి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఈ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేద్దాము. మధ్యలో ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్, ఉప్పు తగినంత వేస్తున్నాం, పసుపు, కారం కూడా వేసేద్దాం. కారం, చికెన్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మరి చప్పగా ఉన్నప్పుడు మనం చికెన్ తినలేము. నాన్ వెజ్లోకి ఎప్పుడు కూడా కొంచెం కారం అనేది ఎక్కువగానే ఉండాలి. పెట్టుకుందాం. సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, కొబ్బరి పొడి, ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇది పౌడర్ కాదు, పేస్ట్ ఇది. అప్పుడైతేనే మనకు కర్రీ అనేది ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఓకే అండి, ఇదిగో ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నా. సరే, కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, మగ్గుతుంది.
మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చికెన్లో వాటర్ కొంచెం ఎక్కువగానే వస్తుంది కాబట్టి మనకు వాటర్ అంతా యాడ్ చేసే పని కూడా ఉండదు. ఇదిగోండి మగ్గే కొద్దికి ఇదిగో వాటర్ ఇట్లా పైకి వస్తూనే ఉంటుంది, అందుకే వాటర్ కూడా ఎక్కువ పట్టదు. ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఫైన్ పేస్ట్ని కూడా వేసేద్దాం. వాసన అయితే చాలా మంచిగా వస్తుందండి, చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇది మా అక్కయ్య దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి. నేను కూడా ఇలా చేయడం ఇది ఫస్ట్ టైం మా అక్క దగ్గర నేర్చుకున్నా ఇది, అందుకే నాకు కొంచెం స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ మసాలా వేయడం వల్ల ఇంకా వాసన ఇంకా బాగా వస్తుంది. చూద్దామండి. ఈ వాసనకే నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా ఈ కర్రీ, ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. మూత పెట్టేద్దాం. మూత అయితే తీసుకుందాం. వావ్, కర్రీ అయితే అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. వావ్, ఎందుకంటే గ్రేవీ కూడా బాగా మంచిగా కనిపిస్తుందండి. ఎక్కువ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.